బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని అన్నారు. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారని, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులున్నారని, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల విలీనంతో కవితకు బెయిల్ వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ పదవి ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే మన గత కొంతకాలంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ దాదాపు దశాబ్ద కాలం అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోయిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయిందనే విధంగా ప్రతి ఒక్కరు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దానికి కొంత కొనసాగింపుగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా అంటే సంచలనం చెప్పడానికి కీలక వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాం. మొదటిది ఏదైతే కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన నిర్లిప్తత అన్నది మొదలైంది. అంతేకాకుండా ఒకరికొకరు నాయకులు పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కానివ్వండి, ఆ తర్వాత చాలా మంది పార్టీకి దూరంగా ఉండడం గమనిస్తుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అంత శక్తివంతంగా అయితే కనిపించట్లేదు. బట్ ఈ సందర్భంలో ముఖ్యమైన విషయాలు ఒకటి ఏంటంటే కేసీఆర్ ఈ మధ్యకాలంలో బయట ఎక్కడ కనిపించట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. కేటీఆర్ పార్టీ నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది నాయకులు సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంలో ముఖ్యంగా చూస్తే మొన్న మనీష్ సిసోడియాకి ఎప్పుడైతే బెయిల్ వచ్చిన తర్వాత కవితకి బెయిల్ రావడం అన్నది చాలా అంటే నెక్స్ట్ ఈజీ అవుతుంది అనే విధంగా చాలా మంది విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అది దానికి అనుగుణంగానే స్టెప్స్ పడుతున్నాయనే విధంగా చెప్పేదాంట్లో క్రమంగా మొదలుగా రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా హరీష్ రావు ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారు కాబట్టి తనకి అపోజిషన్ లీడర్ బీజేపీ పార్టీ తరఫు నుంచి ఎల్పీ నుంచి తనని అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి తను గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రెండోది కేటీఆర్ కి కేంద్ర మంత్రిలో పదవి ఇవ్వడం ద్వారా ఇక్కడ నుంచి రాష్ట్ర రాజకీయాల నుంచి తన కేంద్ర రాజకీయాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారన్నది ఒకటి. రెండు, ఇప్పటికే 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి మరొక రాజ్యసభ తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కవితకి రాజ్యసభ పదవి ఇచ్చి తనని ఎమ్మెల్సీ నుంచి రాజ్యసభకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనే విషయం కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా అంటే బీజేపీ పార్టీ తెలంగాణలో పాగా వేయాలని కాలం నుంచి చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంది. 2014 ఎన్నికల్లో అంతగా పర్ఫామ్ చేయలేదు, కానీ ఆ సందర్భంలో ఎంపీ ఎలక్షన్స్ లో తను బాగానే పర్ఫామ్ చేసింది. ఆ తర్వాత 2019కి సంబంధించిన ఎన్నికలు చూసినప్పుడు అక్కడ కొద్దిగా మరీ ఎమ్మెల్యేల విషయంలో పెద్దగా లేదు, కానీ బట్ అప్పుడు 4 ఎంపీలను గెలుచుకున్న సందర్భం చూసాం. కానీ ఈసారి మాత్రం ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలకు సంబంధించి అనుకున్న దానికన్నా బాగానే ఇక్కడ పర్ఫామ్ చేసింది. కాబట్టి ఇక్కడ రావాలి అనంటే పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చేంత బలము బీజేపీకి లేదు అన్నది బీజేపీ స్థానిక నాయకత్వం భావిస్తోంది అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ని కలుపుకోవడం ద్వారా తను పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2 పార్టీలకు స్కోప్ ఉంటుంది. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలాగూ బలంగా తయారైంది కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్ పార్టీని బలం దాన్ని యాడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనన్నింటినీ ఊటంకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా దుమారం అయితే రేపుతాయి. బట్ గత కొంతకాలంగా మనం చూస్తున్నాము కొద్దిమంది విశ్లేషకులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీలోకి విలీన ప్రతిపాదనలు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయనే విధంగా కూడా మాట్లాడడంతో పాటు మరొక కీలకమైన అంశం, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇదే లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ బీఆర్ఎస్ ని విలీన ప్రక్రియను పూర్తి చేస్తారు. అంతకు ముందు ఏవైతే ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన డిస్కషన్ కూడా చేస్తారు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి నెక్స్ట్ స్టెప్ లాగా ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే వ్యాఖ్యలు చేయడం మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఒక దుమారం అయితే రేపే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ.